అదిగో చూడండి, ఆయన చంపుతారా బాబు, కొడతారా బాబు అని చెప్పి ఎవరో చెప్తే అందులో ఆ కింజరాపు అప్పన్నట. సో ఆ సరనేం ఉన్నవాళ్ళు, ఆ భయం కూడా ఈయనకి ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ఏదో చేయాలని చూస్తున్నారని ఎప్పటి నుంచో వస్తున్న వార్తలు. సరే ఎవరినెవరిని చేస్తారంటే ఏవో బెదిరింపులు బెదిరిస్తారు కానీ అంత ధైర్యం చేయరు. కానీ ఈయన సరే ఈయనకి మానాన్ని ఈయన పోవచ్చు కదా, హైదరాబాద్ నుంచి కరెక్ట్గా ఆ నిమ్మాడ ఆపోజిట్లో హైవే మీద కారు పెట్టుకుని ఇంకో నేను 2 గంటలు ఉంటాను, నేను 3 గంటలు ఉంటానని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఆయన ఏం చేస్తారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిస్మిస్ చేసేస్తే చేసేయండి, డోంట్ కేర్, నేను సింగిల్గానే ఉంటేనే హ్యాపీగా నేను చేసుకుంటాను అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఈయన కొట్టడానికి ప్రయత్నించారు, చంపడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అసలు ఎక్కడ మొదలైంది ఇది, ఈయనేమన్నాడు? శ్రీనివాస్ గారు వర్మ గారు చెప్పండి సార్. ఏంటండి ఇది, టీ షర్ట్ వేసుకు బయలుదేరారు, ఎవరో కొడతారంటే సైలెంట్గా పక్కకి వెళ్ళిపోకుండాని. పక్కకి వెళ్ళిపోవటం ఏ నేరం చేసామా, తప్పు చేసామా, దేశద్రోహం చేసామా, అవినీతి చేసామా, లంచాలు తీసుకున్నామా, లేకపోతే భూ కబ్జాలు ఏం చేశానా? ఎందుకు తప్పించుకుపోతాను? ఈ స్వతంత్ర భారతదేశంలో, ఈ ప్రజాస్వామ్యంలో నేను చేసిన తప్పేంటి? నన్ను ఎందుకు చంపేస్తామంటున్నారు? నన్ను ఎందుకు బెదిరిస్తున్నారు? నరసన్నపేట అంటే కృష్ణదాసు వాళ్ళ ఊరు, నిమ్మాడ అంటే అచ్చెన్నాయుడు వాళ్ళ ఊరు, ఈ 2 దాటితేనే టెక్కలి అంటే మా ఊరు. నేను మా ఊరు వెళ్ళాలంటే ఈ 2 ఊళ్ళు దాటాలి. నాకు వచ్చిన హెచ్చరిక ఏంటంటే, అప్పన్న గారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తి, నిజాయితీపరుడు, మంచివాడు, క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త. అసలు అచ్చెన్నాయుడు గారు సొంతూరులో ఆ నామినేషన్ కూడా వేయడానికి ఎవరు రాకపోతే నేను వేస్తానని వచ్చినటువంటి ధైర్యవంతుడు. ఈరోజు అప్పన్న ఒంటరైపోయినాడు, ఆ ఊర్లో లేడు. సంవత్సరాల కాలంగా ఆ ఊర్లో వ్యవసాయం చేసుకునివ్వట్లేదు. ఇన్ని ఇబ్బందులతో అప్పన్న పొరుగు రాష్ట్రంలో ఉంటున్నాడు. అప్పన్న ఇప్పుడు చాలా బాధలు పడుతున్నాడు గవర్నమెంట్ పోయిన తర్వాత. నిజమైన నాయకుడు, నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈరోజు. అయినా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే అంకితమై పనిచేస్తాననే వ్యక్తి. అయితే ధర్మాన కృష్ణదాస్ గారికి, ప్రసాదరావు గారికి సమీప బంధువే, వెళ్తుంటాడు వస్తుంటాడు. ఈయన చూసి నాతో కూడా అనుచరుడిగా ఉంటాడన్నటువంటి ఉద్దేశంతో మీ శ్రీనికి చెప్పరా, నర్సన్నపేట రావద్దని చెప్పు, వస్తే వేసేస్తామని చెప్పు, ఈ రాత్రి వస్తున్నాడు వస్తే వేసేస్తామని చెప్పు అని. ఎలా తెలిసింది అసలు వస్తే వేసేస్తున్నాం అని? మీరు బయలుదేరుతున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతే ఎలా అయింది? అసలు ఎందుకు వేసేద్దాం అనుకుంటున్నారు? ఏమన్నా జరిగిందా దీనికి ముందు? సార్, ధర్మాన ప్రసాద్ అండ్ కృష్ణదాస్ కి మాకు మధ్య